హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరీస్ వరల్డ్. ఈరోజు ఒక స్పెషల్ అన్నమాట. ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే కుకింగే. బట్ అదేంటి స్పెషల్ అంటే మై సన్, అంటే నా కొడుకుతో నేను కుకింగ్ చేస్తున్నా. అది ఒక సిరీస్ లాగా తీస్తున్నాను. లెట్ ఇంట్రడ్యూస్ మై సన్. హలో, నేను ఈరోజు షెఫ్. ఈరోజు పరీస్ వరల్డ్ లో తనే షెఫ్ అన్నమాట. షెఫ్ అని కాదు, నేర్చుకుంటున్నా ఇంకా. ఎస్. ఓకే, మమ్మీ ఇంకా చాలా లేట్ చేసింది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేది. ఫస్ట్ ఇంత బౌల్ తీసుకొని బటర్ వేసుకోవాలి. బటర్ ఆల్రెడీ ఓవెన్లో పెట్టినా, కానీ మెల్ట్ చేయలే. ఇంత బటర్ ఎక్కువనే వేసుకోవచ్చు, సరిపోడంత. బటర్ వేడి పెట్టినాం కదా, ఇంకా ఓపెన్ చేసి తీసేసి మెల్టెడ్ బటర్ వేయాలా. ఎస్. ఓకే, కొద్ది వేడి ఉంది, చల్ల అయినాక దీంట్లోకి వేసేయాలి. బటర్ ఇప్పుడు బటర్ పోసుకున్నాక 200 ml పాలు. ఆ బౌల్ మరి చిన్నగా ఉందని ఈ బౌల్లోకి వేసేసుకున్నాను. ఓకే, అదేం తేడా ఏం లేదు. ఓకే, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, చక్కెర, జెంటిల్గా బ్లీచ్ చేయాలి. పాలు నానా బీట్ చేసిన 2 eggs ని నెక్స్ట్ వేసేద్దాం. ఓకే ఓకే, బీట్ చేసాం కదా, ఈ బీట్ చేసిన 2 eggs ని దీంట్లో వేసేద్దాము. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. ఏమన్నా ఇలా బాగా బ్లీచ్ చేసినాక సైడ్ పెట్టుకోవాలి. సైడ్ పెట్టు. బీట్ చేసి ఇలా పక్కకు పెట్టేసాం కదా, నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకుందాం. నాన్న, ఒక బౌల్ తీసుకో. ఈ బౌల్ ఓకే. ఈ బౌల్లో ఇప్పుడు మనం అన్ని మైదాని, కోకో పౌడర్ ని, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేద్దాం. ఓకేనా? జల్లెడ తీసుకున్నానా? ఇప్పుడు ఆ పౌడర్స్ అన్ని క్వాంటిటీ చెప్పుకుంటూ వేసేద్దాం. 1 cup, 1 full cup మైదా, మైదా వేసేసావుగా, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? నాకు తెలిసి కోకో పౌడర్ అనుకుంటా. ఎస్, వేసేసి 1/3 కప్పు కోకో పౌడర్. ఓకే, గ్రైండెడ్ షుగర్ ఇది 1/4 కప్. ఇది దాని తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా. ఎంత క్వాంటిటీ? 2 టేబుల్ స్పూన్ అనిపిస్తుంది నాకు. ఓకే, ½ టేబుల్ స్పూన్ అది సరిపోతుంది. కానీ బేకింగ్ సోడా తక్కువనే ఉండాలి బేకింగ్ పౌడర్ కన్నా. ఓకే, అది నానా మిక్స్ చేసేసావు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం అది ఎగ్గుతో చేసినది పక్కన పెట్టుకున్నాం కదా, బ్లెండ్ చేసినది. అది ఈ మనము ఈ పౌడర్ ఇది చేసుకునేది దాంట్లో నెమ్మదిగా పోసుకుంటూ బ్లెండ్ చేయాలి. ఓకే, ఇది స్లోగా వేసుకుంటూ బ్లెండ్ చేయాలి అంటారు. అంతే. ఓకేనా? ఇది యూజ్ చేస్తుంది. ఓకే, ఇదేనా? ఓకే, ఇది చూపియాలా? వెయిట్.
ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ మొత్తాన్ని మనం మిక్స్ చేయాలన్నమాట. వావ్, చాకోలావా ఇక్కడే కనిపించేస్తుంది. ఇంకా బేక్ అయినాక ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా బ్లెండ్ చేసుకొని బాగా బ్లెండ్ చేయాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. చాకోలావా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, పిల్లలకైతే మరీ ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇంట్లో మనం ఇలా ట్రై చేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మమ్మీ ఒకటి మర్చిపోయినాం మమ్మీ, మనం ఏమేలి? మర్చిపోవడం కాదు, అది సరైన టైంకే వేయాలా? వెనిలా ఎసెన్స్. ఎస్, అదే నేను వెయిట్ చేస్తున్నా ఇంకా ఎప్పుడు చెప్తావా అని. ½ టీ స్పూన్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అన్నమాట, ½ టీ స్పూన్. ఓకే, అలా ఇది బాగా బ్లెండ్ అయ్యాలా. ఈ బ్యాటర్ అంతా ఇప్పుడు ఈ కప్పులలో, లేకపోతే మీకు సరిపోయేంత కప్పులలో మీరు ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. కానీ ఇది చాకోలావా కాబట్టి మధ్యలో మీకు ఇష్టం వచ్చిన చాక్లెట్, ఈవెన్ న్యూటెల్లా అయినా కూడా పెట్టుకోండి. ఓకే, మీరేం పెడుతున్నారు ఇప్పుడు? డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ yes, మన టేస్ట్ బట్టి కదా. ఈ బ్యాటర్ అంతా మనం ఆ కప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. టేస్ట్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం లైట్ గా. ఆల్రెడీ బేక్ చేసింది, చాలా బాగా వచ్చింది. వెనిలా ఎసెన్స్ కలిపి చాకోలావాగా ఉందా? ఇది ఒకసారి నువ్వు ట్రై చేయండి. నైస్, సూపర్ టేస్ట్. ఓకే, ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇంకా. డార్క్ చాక్లెట్స్ ని ఇలా మధ్యలో సెంటర్లో పెట్టేద్దాం. ఓకేనా? మా పెద్ద బాబు ఎక్కువ తింటాడు డార్క్ చాక్లెట్, కాబట్టి ఇప్పుడు చేసిన అబ్బాయి అన్నమాట, మా పెద్ద అబ్బాయి. డార్క్ చాక్లెట్ హెల్త్ కి చాలా మంచిది. అదే, ఇట్స్ మై అడ్వైస్ ఫర్ మై మమ్మీ ఆడియన్స్. వెల్కమ్ బేటా. ఇప్పుడు ఇవి ఓవెన్లో ఒక 20 minutes పెట్టి బేక్ చేసి చూపిస్తాను. సో ఓవెన్లో పెట్టాక చాకోలావాలు ఇలా అయ్యాయన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకేనా? నచ్చితే కనుక ఒకసారి నా ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.